కట్టె మిగిల్చిన కన్నీటి కాదు. ఆత్మ పరలోకం నుండి వచ్చింది, ఆత్మ శరీరంలో ఉండి, ఈ శరీరము ఆత్మ రెండు కలిసి దేవుడి కొరకు పని చేయాలి, దేవుని కీర్తించాలి, దేవుని మహిమపరచాలి, దేవుడు ఉన్న లోకానికి మళ్ళా వెళ్ళిపోవాలి ఆత్మ. కానీ ఈ మధ్యలో కట్టె ఏం చేసిందో తెలుసా మనిషిని? ఈ కట్టె ఎంత నాశనం చేసిందో తెలుసా మనిషిని? దేవుడి ఇష్టాన్ని, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడిచ్చిన ఈ దేహం దేవుడికి పనిముట్లుగా, దేవుడికి సాధనాలుగా, దేవుడికి ఆయుధాలుగా, దేవుని చేతిలో బలమైన బాణాలుగా వాడబడవలసిన ఈ దేహాలు, ఈ శరీరాలు ఈరోజు భూమి మీద ఎలా మారిపోయింది తెలుసా? దొంగలుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, ఎవరు చంపుకునే వాళ్ళుగా, చచ్చిపోయే వాళ్ళుగా, లోకంలో మనుషుల మెప్పు కోసం ప్రాణాలు తీసుకునేవారుగా మారిపోయాయి. దేవుడు పని చేస్తాము, దేవుడిని మహిమపరుస్తాము, దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తామని దేహం ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన అవయవములలో ప్రతి దానిని, అది కాల, అది కన్న, అది చెయ్య, నీ ఇష్టానుసారం, నీ చిత్తాలు, నీ ఇష్టాల కోసం వాడడానికి కాదటవి. శరీరములో దేవుడు బిగించిన ప్రతి అవయవము తన చిత్తానుసారము శరీరములో దేవుడు ఉంచాడు. అంటే కన్ను ఎవరిష్టం అంటే ఇప్పుడు దేవుడికి ఇష్టం కనుక ఉంచాడు. దేవుడు మన శరీరంలో బిగించిన ప్రతి అవయవాన్ని కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే ఇచ్చాడు.